హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు పూరి చేస్తున్నాను నేను. ఇంకోండి దానికి కావాల్సినవి పూరి కూర చేసుకున్నాం. శనగపిండి కొంచెం కలిపాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు మనం పూరి కూరకి ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఎత్తుకొని మనం పూరి కూర చేసుకుందాం అన్నమాట అండి. చూసారా, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇందులో కొంచెం నేను కొంచెం శనగపప్పు వేస్తున్నాను. కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు. ఆవాలు వేసాను కదండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా మనం వేసుకుందామండి. ఇందులో మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందాం. పూరి పిండి పక్కన పెట్టాను. ఇది మగ్గిన తర్వాత మనం చిన్న కూర వేస్తున్నాను. ఇది ఇలాగ మగ్గుతుంది. మనం మూత పెట్టుకుందాం అండి. మూత పెట్టుకుందాం. ఇదిగోండి, ఉల్లిపాయ మగ్గిపోయింది కదా. మగ్గిపోయింది. వాటర్ వేసుకున్నాం. పసుపు వేసాం కదా. ఇంకా కొంచెం వాటర్ వేస్తాను. వాటర్ వేసాను. ఇది ఉడికిన తర్వాత మనం ఉప్పు అది చూసుకున్నాక శనగపిండి వేస్తాను. ఇప్పుడే చూస్తాను. కొంచెం వేస్తానండి, కొంచెం చప్పగా ఉంది. ఇలాగా మనం మూత పెట్టుకుందాం. చూసారా, మరిగిపోతుంది కదా. మనం ఇప్పుడు శనగపిండి వెందులో వేసేసుకుందాం అండి, కలిపేసి. ఇది ఒక నిమిషం ఉడికాక సరిపోద్ది. గట్టిగా ఉంటే మనం కొంచెం వాటర్ వేసుకుంటే పలచిపోతుంది. ఈ కూర కూడా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇలా ఒట్టిగా పూరి కూర ఇలా వేసుకుని ఇందులో కొంచెం 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకుని ఇప్పుడు పైన వేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇంకేమీ చేయట్లేదు కానీ. ఇదిగోండి, కూర రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం మనం. ఇలా ఉంటే సరిపోద్ది. మనం ఇప్పుడు పూరి చేసుకుందాం. ఇదిగోండి, పూరీలని చేసాను. మా నలుగురికి కావాల్సినవి 3 పూరీలు. ఎక్కువ చేయలేదండి. ఇంకా ఆయిల్ పెట్టాను.
ఆయిల్ బాగా హీట్ ఎక్కుతుంది. ఒకసారి స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మనం పూరీలు వేపేసుకుందామండి. అంటే మనిషికి మూడు పూరీలు చొప్పున చేసుకున్నాను. నేను ఎక్కువ చేయనండి, లెక్క పెట్టుకునే ముందే చేసుకుంటాను, చపాతీలైనా పూరీలైనా. ఇప్పుడు నైట్ చేస్తున్నాను అనమాట. వర్షం కూడా పడిపోతుంది. ఇప్పుడు నైట్ చేస్తున్నాను డిన్నర్ కింద. రండి పూరీ చేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఒక పూరీ వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పెడతాను. స్టవ్ కట్టేసాను. సరే ఇంట్లోనే ఉంది. చపాతీ చేశాను కదా నిన్న, అప్పుడు ఇంట్లో ఉందండి. ఉరుగుతుంది చూసారా. ఎవరు లియో గడ లియో ఇదిగోండి తీసేస్తున్నాను. ఇంకో పువ్వు వేస్తాను. ఇదిగోండి తెరవబడి పక్కన. ఏమవుతున్నావు బాబు, వజ్రాలు బాబు? ఉంచాలా నువ్వా? నువ్వు చేసి ఇప్పుడు వచ్చి నెట్టెత్తున్నావు కదా ఇక్కడికి వచ్చి. అలాగే అట్ల పొలం అంటిచ్చేస్తాను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదన్నా అన్నామంటే. ఇంకో పూరీ వేసుకుందామండి. వీడియో పెట్టేటోడికి ఏదో ఒకటి అంటాడండి. నాన్నబాబు నూనె అంటించేస్తాను నేను, మీద మీద పడితే లేకు. ఇంకోటి ఇంకో పూరీ వేసాను. లియోని రండి మీ వాంట పూరి పెడతాదని రా అని పిలుస్తున్నాడు మా లియో కండి. వెళ్ళు హాల్లో ఉండు లియో, నీకు పూరీ లేదు. ఇదిగో ఇంకో పూరి వేసి. గొడవ చేయకండి నాన్నగారు, కరెంట్ పోయింది, ప్రశాంతంగా ఉన్నారు. ఏంటున్నాను బాబు, ఎందుకండి ఏదో ఒకటి అంటాడు వచ్చి. ఇదిగోండి ఇంకొక పండే అయిపోతే మనం టిఫిన్ చేసేద్దామండి. చపాతీ పిలుసుకుని పిండే ఫ్రిడ్జ్లో పెడతానండి. ఆ పిండే చేస్తున్నాను. కొంతమంది పూరీకి అయితే కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి కలిపి చేసుకుంటారు. ఏది నీకెందుకు, నువ్వు వెళ్ళు హాల్లోకి వెళ్ళు, నాన్నబాబు వస్తాను. ఇదిగోండి పూరీ తీసేస్తున్నాను. ఇంక లాస్ట్ది అయిపోయింది. ఇది కూడా తీసేసి ఇప్పుడు టిఫిన్ పెట్టేస్తానండి. నైట్ అన్నమాట అండి, ఈరోజు నైట్ చేశాను. ఇప్పుడు మనం ఇదిగోండి కూర కూడా పక్కన చేసి పెట్టేసాం కదా. ఇదిగోండి శనగపిండి కూర చేశాను. స్టవ్ కట్టేసుకుందాం. ఇదిగోండి పూరీలు అయిపోయి శనగపిండి కూర కూడా చేశాను కదా. ఇప్పుడు ఇదిగోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుమ్మి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. చూసారా మెత్తగా పూరీలు మనం బయట హోటల్ లాగా వస్తాయి. మనం గోధుమ పిండితో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. మరి మైదా అయితే కొంచెం మరి తినకూడదు అంటున్నారు కాబట్టి నేను ఎక్కువ గోధుమ పిండి ఎప్పుడూ గోధుమ పిండితో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకుంటాను.